మంత్రుల్లో సీనియర్లు జూనియర్లు ఉన్నారు. ఫస్ట్ టైం మంత్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక లొంగితే రోజు ఈనాడు జ్యోతి మీ నెత్తినెక్కి కూర్చుంటాయి, అరడజన్ మీడియా మీ నెత్తినెక్కి కూర్చుంటాయి. ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ రాయడం, ఆ స్టోరీ ఒక మీ డిపార్ట్మెంట్ మీద ఒక స్టోరీ రాయడం, రాసిన తర్వాత మీరు స్పందించేసి దాని మీద చర్య తీసుకోవడం. ఎవడైతే స్పందిస్తాడో ఆ డిపార్ట్మెంట్ మీద ఇంకో 4 స్టోరీలు పడతాయి. ఇది చంద్రబాబు గారికి బాగా అనుభవం. చంద్రబాబు గారికి తెలియదా ఎందుకు దేని మీద మాట్లాడరు? ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. లోకేష్ గారు ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. అచ్చెన్నాయుడు ఆయన కావాలనుకున్నదే మాట్లాడతారు. సీనియర్ మంత్రులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు, ఈ పత్రికల్లో టీవీల్లో వచ్చేసింది కదా అని అర్జెంటుగా వచ్చేసి ఖండించేయడం, అర్జెంటుగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం. ఒకప్పుడు పాపం ఆ జన్మభూమి, శ్రమదానం ఇట్లాంటివి చేసి ఆకస్మిక తనిఖీలు చేసేటటువంటి సందర్భంలో చంద్రబాబు గారు స్పందిస్తున్నారు కదా అని రోజు పత్రికలు నెగిటివ్ స్టోరీలే రాసుకొచ్చినాయి. వాళ్ళు నెగిటివ్ రాయడం, ఈయన స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. చివరికి యాక్షన్ తీసుకోబడినటువంటి వాళ్ళందరూ బాబు గారి మీద కక్ష పెట్టుకున్నారు. అదే